పూర్వము నుండి ఆకాశం ఉంది. నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగిన భూమి దేవుని వాక్యము వలన కలిగింది అనే సంగతి ఈనాటికి చాలామందికి తెలియదు సోదరులారా. ఈనాటికి కూడా వాళ్ళు దాన్ని ఒక అర్ధరహితంగానే ఆలోచించేసుకునే ప్రజల్నే మనం చూస్తున్నాం. అయితే మరి ఆ యొక్క వాక్యము సమస్తాన్ని జరిగిస్తూ ఉంది. అంతేకాదు, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము జల ప్రళయములో నశించిపోయినట్లుగా కూడా పరిశుద్ధుడైన ప్రభువు లేఖనాల్లో మన కొరకు భద్రపరిచి ఉంచాడు. అయితే ఇప్పుడున్న ఆకాశము, భూమి, భక్తిహీనుల యొక్క తీర్పు, నాశనమును జరుగు వరకు అగ్ని చేత సమస్తము నశింపచేయుట కొరకు దేవుని యొక్క వాక్యము భద్రముగా సమస్తాన్ని జరిగిస్తూ ఉంది సోదరులారా. కనుక దేవుని యొక్క వాక్యమే సమస్తాన్ని జరిగిస్తూ ఉందనే సత్యాన్ని మీ మనసులకు తెలియనివ్వండి దయచేసి. వినుచున్న మీ యొక్క జీవితాల్లో అప్పటి పరిస్థితులను, ఇప్పటి పరిస్థితులను ప్రభువు మనకు ఎందుకు తెలియచేస్తున్నాడంటే, అప్పుడంతా కూడాను నోవహు కాలంలో జలప్రళయంతో ప్రభు ఏ విధముగా అంతా నాశనం చేశాడో చూసాం. అంతేకాదు, ప్రస్తుత కాలంలో అంత బాగుందనుకుంటున్నారు, కానీ అగ్ని చేత సమస్తాన్ని నాశనము చేయుటకు దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ఇదంతా మొత్తం అగ్నితో కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది జరిగించేది కూడా దేవుని యొక్క వాక్యమే అనే సత్యాన్ని గమనించి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడండి.